పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను రిమాండ్కు తరలించారు. అయితే రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్తో పాటు ఇతరుల ఆదేశాలు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కుట్రలో భాగంగానే సురేష్తో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టు విచారణలో నరేందర్ రెడ్డి ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారని, అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. ప్లాన్ ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డారన్నారు. సురేష్ కాల్ డేటాలో ఆధారాలు లభించాయన్నారు పోలీసులు. కేసీఆర్ ఆదేశాలతోనే కుట్రకు పాల్పడినట్టు పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటనలో ఇప్పటి వరకు 47 మందిని అదుపులోకి తీసుకున్నామని, 16 మందిని రిమాండ్కు తరలించామన్నారు మల్టీజోన్ ఐసీ సత్యనారాయణ. ఇవాళ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 5గురిని జైలుకు పంపినట్లు చెప్పారు. మిగతా వారి కోసం 4 బృందాలుగా గాలిస్తున్నాయన్నారు. అధికారులను తప్పుదోవ పట్టించిన సురేష్పై గతంలోనూ కేసులు ఉన్నట్లు తెలిపారు. నిజమైన రైతులు ఎవరిని ఇబ్బందులకు గురి చేయడం లేదు అని, ఘటనకు బాధ్యులైన వారెవరిని వదిలే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు ఐజీ. ఈ 3 కేసులు 25వ తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు, ఈ 4 కేసులు ఫర్దర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలామందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా కొంత టెక్నికల్ డేటా, కాల్ డేటా రావాల్సి ఉంది. ఇంకా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వరకైతే ఎవరైతే దాడిలో పాల్గొన్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు కూడా నేను నిన్న చెప్పినట్టు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.